వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. ఆకు చాటును ఎంత బాగా దాచుకొని కాస్తున్నాయి చూడండి. పొట్లకాయలు, చిన్న చిన్ని పొట్లకాయలు సూపర్గా ఉన్నాయండి. మనం ఈ రోజు హార్వెస్ట్ చేద్దాం. వారానికి 2 రోజులు 3 రోజులు ఇవే అవుతున్నాయి. చాలా బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. సూపర్గా కాస్తున్నాయండి. ఇక్కడ కూడా చూడండి మీకు. ఆకాకు కాసినట్టు ఎంత బాగా కాస్తున్నాయో. అయితే ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ ఉంటాయండి. టేస్ట్ మాత్రం నేను మొన్న మసాలా లాగా కూడా వండాను. మన ముద్ద వంకాయ కాకరకాయ మసాలా ఎట్లా చేస్తామో అట్లా చేశాను. చాలా బాగుంది. చిన్న చిన్నగా ఉన్నాయి కదా. ఒకరోజు అయితే పప్పు చేశాను, ఒకరోజేమో పచ్చడి చేశాను, పొట్లకాయ పచ్చడి. ఒక చేత ఫోను, ఒక చేత హార్వెస్టింగ్. ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి. మనం మీడియం సైజు, మనకు కావాల్సిన సైజు తెంపుకున్నాం. అది ముదిరిపోయింది, ఇది కూడా ముదిరిపోయింది. ఇది వచ్చేసి లాతగా ఉంది, చిన్నగా ఉంది. ఇలా ముట్టుకుంటే చినిగిపోతాయండి. ఇది కొంచెం ముదిరిపోయింది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. నేను తెంపినప్పుడల్లా 10-12 తెంపేసుకుంటున్నాను అండి, సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ విత్తనానికి చాలామంది విత్తనం అడుగుతున్నారు. ఓకే, ఇంకా చిన్నగా ఉన్నాయి, ఇక్కడ తెంపేస్తా. ఇక్కడ చూసారు, ఇంకా గోడ మీద కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చిన్న చిన్నగా బాగానే కాస్తున్నాయి. కిందికి ఈ సీడ్కి వదిలేద్దాం, పెద్దగా కొంచెం. ఇది విత్తనానికి వదిలేద్దాం, కొంచెం ముదిరిపోయింది అది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మనకి ఈరోజైతే సరిపోతాయి. చూసారు కదా మన చిన్న పొట్లకాయలు 3 ఇంచెస్ ఎంత బాగా కాసాయో. మరి మీరందరూ కూడా ఇలాంటి సీడ్ కావాలంటే ఆర్డర్ పెట్టండి. ఇంకొన్ని రోజుల తర్వాత సీడ్ అనేది రెడీ అవుతుంది. ఇవే కాకుండా నా దగ్గర 500 రకాల దేశీ విత్తనాలు కూడా ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయొచ్చు. ఈ పొట్లకాయ అయితే ఇగో ఇప్పుడు ఈ కొంచెం పెద్దగా అయినా చూడండి, ఇలా అవి. ఇవి సీడ్ కానీ వదిలేసాను, ఒక 10 రాక వదిలేసాను. ఎందుకంటే కొన్ని మీ మొదటి సీడ్ ఉంచితే, మొదటి కాయలు ఉంచితే సీడ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ నా దగ్గర కొన్న వాళ్ళకి ఈ సీడ్ అనేది ఇవ్వగలుగుతాను. ఓకే, ఉంటానండి. మరి ఈ వీడియో ఎలా ఉందన్నది కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంత బాగా కాస్తున్నాయి చూడండి, ఇంకా పూత ఉంది. సూపర్గా కాస్తాయి ఇవైతే, గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి. ఇంకా గోడ పైకి అయితే చాలా వెళ్ళిపోయినాయి. ఓకే, ఉంటానండి.